బట్ అంటే కమెడియన్స్కి వచ్చేటప్పటికి అంటే యాక్టర్స్ కంటే కూడా అందరిని ఇప్పుడు సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు అనుకోండి, సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఆడియన్స్ చూసే ఒక పర్స్పెక్టివ్ వేరుంటుంది. అంటే వాళ్ళు ఏ తరహా పాత్ర చేసినా సరే ఇమీడియట్గా దాన్ని కనెక్ట్ అవ్వగలరు. బట్ ఒక కమెడియన్ అనే ఒక మార్క్ వచ్చేసినప్పుడు ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా చిన్న ఎమోషనల్ సీన్ చేసినా ఏం చేసినా అయితే ఆ క్యారెక్టర్ పండినా లేదంటే ఆ పాత్ర పండినా వివత్సం కనెక్ట్ అవుతారు, లేదంటే ఇమీడియట్ డిస్కనెక్ట్ ఉంటుంది. ఆ చిన్న ఫియర్ ఉంటుందా ఎప్పుడైనా మీకు? ఉండేది, కానీ ఆ ఫియర్తో పనిచేయలేను నేను. ఆ కన్విక్షన్తో పనిచేయాలి. ఇఫ్ ఐ హ్యావ్ టు కన్విన్స్ దెమ్ అనే కన్విక్షన్తో పనిచేయాలి, కానీ ఫియర్తో పనిచేస్తే డెఫినెట్లీ దొబ్బుద్ది అది. కానీ నేను ఐ హ్యావ్ టు కన్విన్స్. ఇప్పుడు బలగంలో నేను అంత ఎమోషనల్గా కన్విన్స్ అయిపోయింటే ఆ సినిమా అట్లా ఉండేది కాదేమో. ఫర్గెట్ ద ఫిలిం, నన్ను ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. సో ఐ హ్యాడ్ టు డూ ఇట్ విత్ అ కన్విక్షన్, అదర్వైజ్ ఇట్ డజంట్ వర్క్. అంటే ఈ కన్విక్షన్లో అంటే మీరు ఒక యాక్టర్గా మీరు కన్విక్షన్ చూపిస్తారు, ఫైన్. కాకపోతే ఇప్పుడు ఈ ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు చాలా క్రూషియల్ కదా. సో దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? వన్ ఫిలిం ఎట్ ఎ టైమ్ బ్రో, అంతే. జస్ట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మెటీరియల్, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద డైరెక్టర్. వాళ్ళు చేసే పనిలో నేను ఎంత భాగస్వామిగా ఉండి దాంట్లో క్యాటలిస్ట్గా నేను ఎంత బెటర్గా చేయాలని ఆలోచిస్తా, కానీ దాన్ని ఎక్కువ ఆలోచించాను, దాన్ని ఎక్కువ ఇంటెలెక్చువలైజ్ చేయను నేను. దానివల్ల ఏమవుతుందంటే పిచ్చెక్కుతుంది. అబ్బా ఇది అంత వద్దు, ఇచ్చిన క్యారెక్టర్ దాన్ని పని చేసుకుంటూ డూ ద బేసిక్స్ రైట్, అంతే. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఓకే.